నమస్తే మామా. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి యూకే వచ్చిన ప్రతి ఒక్కరికి ఉన్నా లేకపోయినా స్ట్రెస్ అనేది మాత్రం కామన్గా ఉంటుంది అనమాట. లైక్ మెయిన్లీ స్టూడెంట్స్కి చెప్పాల్సింది, ఎందుకంటే ఇంకా నేను స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి స్టూడెంట్స్కి అయితే స్ట్రెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరు తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎక్కువ ఉండొచ్చు అనమాట. అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి. స్ట్రెస్ అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ చాలామందికి అసెస్మెంట్స్ అని, లేదంటే యూనివర్సిటీకి సంబంధించిన స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, లేదంటే రెంట్ కట్టుకోవాలి అని, లేదంటే కార్ తీసుకుంటే కార్ ఇన్సూరెన్స్ కట్టాలి, లేదంటే రూమ్లో ఎవరైనా షేరింగ్లో ఉంటే మాత్రం స్ప్లిట్స్ కట్టుకోవాలి, ఆ స్ప్లిట్స్కి మనీ కట్టాలి. ఇలా ఏది చూసుకున్నా సరే మనీ గురించి అయితే ఎక్కువ ఉంటుంది. లేదంటే పార్ట్ టైం దొరకకపోతే పార్ట్ టైం దొరకలేదనే స్ట్రెస్, దొరికిన దాకా ఉండి ఆ వర్క్ ఎక్కువైందని అదొక స్ట్రెస్. అంటే ఇంకా షిఫ్ట్లు చేస్తూనే ఉంటారు కాబట్టి, ఎక్కువ షిఫ్ట్లు చేస్తారు కాబట్టి ఆ షిఫ్ట్ల మీద స్ట్రెస్ ఉంటుంది. అదే పార్ట్ టైంల గురించి స్ట్రెస్ ఉంటుంది. లేదంటే ఇక్కడికి వచ్చాక మెయిన్లీ స్టూడెంట్స్ చాలామంది క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. అది కామన్, అది క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవటం అనేది. సో క్రెడిట్ కార్డ్ తీసుకున్నాక మంత్లీ అది బిల్ పే చేయాలి, అదొక క్రెడిట్ కార్డ్ బిల్స్. ఇలా చాలా రకాలు ఉంటాయి మమ్మ స్ట్రెస్ అనేది. అయితే ఫ్యూచర్లో అసలు జాబ్ వస్తుందా లేదా అనే అదొక స్ట్రెస్ ఉంటుంది. ప్లేస్మెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు, ఏమో రిజెక్ట్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఈవెన్ పార్ట్ టైంలు కూడా రిజెక్ట్ అవుతాయి మమ్మ. ప్లేస్మెంట్స్కి రిజెక్ట్ అయిందంటే ప్రొఫెషనల్ జాబ్కి అది ఓకే, కానీ పార్ట్ టైంలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మనం అప్లై చేసినా సరే అవి కూడా అన్ఫార్చునేట్లీ అని అయితే రిప్లై వస్తాయి అనమాట. నేను వచ్చేసి ఇక్కడ చాలామంది అడిగాను, లైక్ నైజీరియా వాళ్ళని అయి ఉండొచ్చు, పోలాండ్ వాళ్ళని వచ్చేసి అయితే అడిగాను అనమాట. లైక్ యూకేకి వచ్చాక మీకు ఎలా అనిపించింది, యూకే గురించి ఏంటి మీ ఒపీనియన్ అయితే అడిగాను. వాళ్ళు ఫస్ట్ మాట చెప్పిందల్లా అదొక స్ట్రెస్ అనే వర్డ్ మాత్రమే చెప్పారు, వెరీ స్ట్రెస్ఫుల్ అని. అది తప్ప ఇంకో మాట చెప్పలేదు మామ వాళ్ళు వచ్చేసి అయితే. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, యూకేలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. గాలి చాలా దారుణంగా వేస్తుంది మామ. అన్నిటి నుండి కంబ్యాక్ చేయాలంటే మనం జస్ట్ ట్రావెల్ చేస్తూ ఉండండి, తిరుగుతూ ఉండండి, ఒంటరిగా తిరగండి, పర్లేదు, అదేం ప్రాబ్లమే కాదు. మంచిగా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి మా యూకేలో, చాలా బాగుంటుంది లొకేషన్స్ అయితే మాత్రం. అది మాత్రం ప్రతి వీడియోలో చెప్పాను, చాలా అంటే చాలా బాగుంటుంది యూకేలో లొకేషన్స్ అయితే. తిరగండి మంచిగా అండ్ ఎంజాయ్ చేయండి. ఒకళ్ళ సింగిల్గా వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో అది మామ. ఈవెన్ నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూస్తే నాకైతే సేమ్ హ్యారీ పాటర్లో చూసినట్టు అనిపించింది అనమాట. చూడండి ఒకసారి ఎంత బాగుందో. అదంతా కూడా ఒక బ్రిడ్జ్లా ఉందన్నమాట, అదంతా ఒక హౌస్, అటు పక్కనేమో రివర్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు మండే టు ఫ్రైడే వర్క్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు. ఇంకా ఎంజాయ్ చేసే అనే అంత ఉండదు, ఏమో ఉండొచ్చేమో ఒక 10% అలా ఉండొచ్చేమో. మోస్ట్లీ వర్క్ చేస్తూనే ఉంటారనమాట. నేను అది కూడా తెలుసుకున్నాను ఒకళ్ళ దగ్గర నుండి. సో మండే టు ఫ్రైడే వరకు అయితే వర్క్ చేస్తూనే ఉంటారంట. ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రం ఆ వీక్ అంతా సంపాదించిందంతా 2 డేస్లో ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటారు మమ్మ. వీళ్ళకి సేవింగ్స్ అంటూ ఏముండదు. అండ్ ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవాలి, పిల్లల కోసం సేవ్ చేసుకోవాలి, మ్యారేజ్ కోసం సేవ్ చేసుకోవాలి, అలాంటివి అయితే ఏముండదు వీళ్ళకి. జస్ట్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్గా పండగ చేసుకుంటారు అనమాట ఎప్పటికప్పుడు. ఓన్లీ ఆ 2 డేస్, లాస్ట్ 2 డేస్లోనే, మిగిలిన రోజులు వర్క్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఉన్న జనాలు మాత్రం చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటారు మమ్మ. మీరు పలకరించాలే కానీ వాళ్ళు మీకు ఎంత సోది కావాలంటే అంత సోది చెప్తారనమాట. అంటే అంత మంచిగా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు మనల్ని. మన ఇండియన్స్ అంటే మాత్రం ఇంకా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ కొంతమంది ఇక్కడ యూత్ ఉంటారు కదా, యంగ్ పీపుల్, పిల్లలు, వాళ్ళైతే కొంచెం ముదురుగానే ఉంటారు, కొంచెం హడావిడి చేస్తూనే ఉంటారు. ఎక్కడో 100లో ఒకడు అనుకో, వాడొక్కడు మాత్రం తల తింటాడు వచ్చి మనల్ని వేసుకుంటూ ఉంటాడు అనమాట. మిగిలిన వాళ్ళందరూ మంచిగా ఉంటారు. మనమే ఫస్ట్ వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారనమాట. అంతేగాని వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మాట్లాడాలంటే కష్టమే. పలకరిస్తే చాలు వాళ్ళు ఎంత ఖుష్ అయిపోతారనమాట, చాలా అంటే హ్యాపీ అయిపోతారు వాళ్ళు వచ్చేసి అయితే. సో మీరు స్పెండ్ చేయండి, సరదాగా తిరగచ్చు స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే. బట్ వీటన్నిటికైతే ఏదో రోజు అయితే మనం అయితే ఫుల్ స్టాప్ పెడతాం. ఫుల్ స్టాప్ అందరూ పెడతారు. అండ్ ఎప్పటికీ ఉండే స్ట్రెస్ అయితే కాదు, ఇది కామన్గా ఉంటుంది. బట్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని అయితే నేను చెప్తున్నాను. సో ఇక్కడికి రావటం అనేది వర్తియా కాదా అంటే వర్తియే మామ. నా విషయంలో అయితే నేనైతే చెప్పడం అయితే అంటే బాగుంటుంది, మంచిగా ఇక్కడ అంతా స్పెండ్ చేయొచ్చు. మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేదా పార్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు పార్ట్ టైం చేయొచ్చు, దొరుకుతాయి, కాకపోతే టైం పడుతుంది.
ఏదో ఒక దాంట్లో దూరిపోవాలంటే దూరిపోవచ్చు అనమాట. పార్ట్ టైం వచ్చేసి నీకు పర్టికులర్గా అది కావాలి లేదా ఇది కావాలి అనుకుంటే మాత్రం టైం పడుతుంది. దీని గురించి చెప్పాలంటే హ్యారీ పాటర్ సిరీస్ ఎవరైతే చూసుంటారో వాళ్ళకైతే మాత్రం ఖుషి అనమాట. వాళ్ళైతే పండగ చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం పండగ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంటుంది. అంటే మీరు చూసే దాన్ని బట్టి ఉంటుందేమో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది యూకే అయితే. నాకైతే వర్తి, ఎవరేమన్నా సరే నాకు నచ్చింది. అంటే నేను బాగానే స్పెండ్ చేస్తున్నా, బాగానే ఉంది, ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, ఇంకా ట్రావెల్ చేద్దాం. బట్ ఇది మామ స్ట్రెస్ గురించి అయితే కామన్గా ఉంటుంది. దాని గురించి కూడా ఆలోచించండి. అదైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంత ఫ్యామిలీతో దూరంగా ఉంటాం కాబట్టి డెఫినెట్గా మీకు అది కూడా ఉంటుంది. హోమ్ సిక్ అవి ఉంటాయి. అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి, తప్పదు. సో ఇంత మరి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్ మామ.